మహబూబ్ నగర్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా కొలువు చేస్తున్న ఎం కిషన్ నాయక్ సారు ఏమన్నా కష్టపోతున్నాడా? 15-20 వేల జీతంతో సర్కారు కొలువుకెక్కి ఇలా ఏం తక్కువ 300-400 కోట్ల ఆస్తులను కూడా పెట్టిండు సారు. అంతా కూడా స్వయం కృషితోటేనట. మళ్ళా నారాయణఖేడుల 31 ఎకరాలు, మెదకుల 24 ఎకరాలు, సొంతూరు నిజామాబాద్ల 10 ఎకరాల పొలము, 1 ఎకరంల పాలి హౌజు, నిజామాబాద్లోనే ఒక పెద్ద హోటళ్ల పార్ట్నరు, నిజామాబాద్ టౌన్లో 3000 గజాలలో పెద్ద పెద్ద షాపింగ్ కాంప్లెక్స్లు, వాటికి లక్షల రూపాయల కిరాయిలు, టౌన్షిప్లలో ఓపెన్ ప్లాట్లు, ఇంట్ల కిలో బంగారం, బ్యాంకు ఖాతాల 1,37 లక్షలు, హైదరాబాద్ బోయినపల్లిల పెద్ద ఇల్లు. ఇవన్నీ జస్ట్ సారు రిటైర్మెంట్ అయ్యే లోపల సంపాదించిన ఆస్తులు. ఇక రేపో మాపో రిటైర్మెంట్ అయ్యే లోపు మొత్తం 500 కోట్లన్నీ వెనకేద్దామని అనుకొని ఉండొచ్చు పాపం. కానీ బ్యాడ్ లక్ ఏసీ బోలకు దొరికిపోయింది ఇట్లా. డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కొలువులనే గింతగానం కమాయించిందంటే అబ్బో సార్ ఎంత సిన్సియరో. ఒక్క సర్కార్ ఆఫీసరు 100 కోట్ల ఇలువ కల్లా అవినీతి వ్యవసాయం చేసుకుంటా పోతుంటే ఇంతవరకు ఎవ్వరు కూడా కనిపెట్టలేదంటే అది మన దేశ వ్యవస్థల గొప్పతనం అంటే. అయినా మధ్యప్రదేశ్లో ఆర్టీ ఆఫీసులో కానిస్టేబుల్ కొలువు చేస్తున్నాడే 150 కోట్ల ఆస్తి దుబాయ్లో విల్లాలు కొనేంత సంపాదించిందంటే ఒక జిల్లా డిప్యూటీ కమిషనర్ 300-400 కోట్ల ఆస్తులు ఎనికేసుట్ల ఇచ్చంత్ర ఏమున్న తీరి మన దేశంలో. నిన్నటి నుంచి కిషన్ నాయక్ సార్ ఇంట్లో చుట్టాల ఇండ్లల్లా ఏసీ బోలు పోయి సోదాలు చేస్తే ఇవన్నీ బయటపడ్డాయి. సార్ సంపాదించిన ఆస్తులు చూసి వరదా ఈయనని ఎవరు ఆపలేదా ఇన్నొద్దులు అని ఏసీబీ పెద్ద ఆఫీసర్లే నోరెలా పెట్టిరట. దొరికి సారు దొంగైండు కానీ దొరకని వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారో. ఇట్లా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో లంచాల స్వీకరింపు ఎట్లుంటుందో లైసెన్స్ కా నుంచి బండి ఫిట్నెస్ కాయిదాల దాకా దరఖాస్తు చేసుకున్న వాళ్ళందరికి అనుభవమే ఉంటది కదా. బ్రోకర్ లేకుండా లైసెన్సే గానీ ఆర్టీఏ పనులు ఏవైనా సరే సొంతంగా చేసుకొని వచ్చిరంటే వాళ్ళకి లైఫ్ టైం సెటిల్మెంట్ ఇవ్వచ్చు ఏడైనా కూడా. గా తీరులో ఆడ అవినీతి వేర్లు కూడా వీకిన రానంత గట్టిగా పాతుకపోయింది. అసలు అవినీతి మహాసముద్రంలో సారు ఒక నీళ్ళ సుక్క గంతే. అయినా ఏసీబీ కేసులో దొరికిండు కానీ సార్కి ఇప్పుడు ఏమైతుంది మా అంటే సగం జీతం కట్టించి కొన్ని వద్దులు ఇంట్లో కూర్చోమంటారు. మళ్ళా పైరవీలు చేసుకొని డ్యూటీకి ఎక్కుతాడు. ఈ సస్పెండ్ అయిన కాలానికి కూడా కటింగ్ అయిన జీతం మళ్ళా పుల్లు తెచ్చుకుంటాడు. ఈ సస్పెన్షన్ ను సారు వెకేషన్ లెక్క ఎంజాయ్ చేసుడు తప్ప ఉద్యోగం పోయేది ఏమైనా ఉన్నదా? యావజ్జీవం వేసి జైల్లో శిపకుడు తినబెట్టేది ఉన్నదా? సంపాదించిన ఆస్తులు ఏమైనా సర్కారు రికవరీ చేసుకునేది ఉన్నదా? అసలు అవినీతి కేసులో దొరికిన వాళ్ళను ఆ రోజే ఉద్యోగంలో నుంచి తీసేసే చట్టాలు లేనంత కాలం తన్నుత లేవనోడు గోకుతలేస్తాడు అన్నట్టే ఉంటది కథ అని అనుకుంటున్నారట. ఏసీబీ కేసులో దొరికి మళ్ళా ఫ్రెష్ గా ప్రమోషన్లు తెచ్చుకొని కొలువులు చేస్తున్న కొందరు సర్కారు ఉద్యోగులను చూస్తున్న వాళ్ళంతా.